పాపం లాయర్ గారికి కొత్త కదా, రిపోర్ట్ లో ఏముందో 1 లైన్ లో చెప్పండి మేడం. తనే బాంబులు పెట్టానని ఒప్పుకున్నాడు సార్. మాస్టర్ శ్రీనివాసరావు గారిని చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఇంట్రాగేషన్ సెల్లో. అంతకుముందు జ్ఞాపకం లేదు. 20 ఏళ్ల పైన అయి ఉంటుంది. నా స్కూల్ స్టడీస్ పూర్తి చేసి. అంటే ఈ మధ్య ఎప్పుడు చూడలేదు? ఎప్పుడు? లేదన్నాను కదా, లేదంటే లేదు, అంతే. దాట్స్ ఆల్. ఆగస్టు 12 మీరు ఢిల్లీకి వెళ్లే రోజు శ్రీనివాసరావు గారు ముద్దయ్య ఆది మీ ఇంటికి రాలేదా? లేదు. అతను ఆగస్టు 12న 10:30కి తండ్రితో పాటు మీ ఇంటికి వచ్చాడు, మీతో మాట్లాడాడు, పాస్పోర్ట్ గురించి మిమ్మల్ని అడిగారు, మీరు ఇప్పిస్తానని చెప్పారు. నో, ఇంపాసిబుల్. సార్, ఇది మిస్టర్ గారింట్లో విజిటర్స్ బుక్. ఇందులో ఆ రోజు 10:30కి శ్రీనివాసరావు గారు ఆయన కొడుకు వచ్చినట్టుందో లేదో చూడండి సార్. Yes, it is there. How can you deny this fact, Minister? సారీ సార్, శ్రీనివాసరావు అంటే దేశంలో ఇతనొక్కడే కాదు, చాలా మంది ఉంటారు. కాంట్రాక్టర్ శ్రీనివాసరావు తన కొడుకుతో మా ఇంటికి వచ్చారు, అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇలాంటిది వస్తుందనే వాళ్ళని పిలిపించాను. మీరు అనుమతిస్తే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మిస్టర్ శ్రీనివాసరావు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరావు, మా అబ్బాయి ఆదేశ్వరరావు. బయటికి వెళ్తానండి. ఏం కాదు బాబు, లేకండి. ఈ పాస్పోర్ట్ అతనికి ఇచ్చింది ఎవరు? నేను కాదు మేడం. పోనీ మీ ఆఫీస్ లో ఎవరైనా ఇచ్చారా? ఎవరికి కొత్త పాస్పోర్ట్ ఇచ్చినా యాజ్ ఏ రీజనల్ ఆఫీసర్ గా నేను సంతకం పెట్టి తీరాలి. మా ఆఫీసులో ఈ పాస్పోర్ట్ ఇష్యూ చేయలేదు. మరి పాస్పోర్ట్ ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి, మిమ్మల్ని అడిగేది. కమాన్ టెల్ మీ, కమాన్ టెల్ మీ. మిస్టర్ జస్టిస్, విత్ యువర్ కైండ్ పర్మిషన్, ఈ పాస్పోర్ట్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని కొత్త లాయర్ గారు చాలా ఆవేశంగా అడుగుతున్నారు. నేను అదే అడుగుతున్నాను. ఈ పాస్పోర్ట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దిస్ ఫ్రమ్ బాంబే, దిస్ ఫ్రమ్ బెంగళూరు, దిస్ ఫ్రమ్ త్రివేంద్రం, దిస్ ఫ్రమ్ లక్నో, దిస్ ఫ్రమ్ చెన్నై. ప్లీజ్ లుక్ ఇన్ టు దీస్ సార్. 10 పాస్పోర్ట్లు, 10 ఫోటోలు, 10 రకాల ఫోటోలు. దీన్ని బట్టి ఇతను ఇంటర్నేషనల్ క్రిమినల్ అని చెప్పడానికి వేరే సాక్ష్యాధారాలు అక్కర్లేదు సార్. ఇతని తండ్రి నా కొడుకు పాలకొల్లు కూడా దాటి వెళ్ళలేదన్నాడు. ఇది ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ ని బ్లాస్ట్ చేయడానికి ఇతను వేసిన స్కెచ్. ఇంటర్నేషనల్ ఉగ్రవాద సంస్థ అయిన అల్ ఖైదాతో ఇతనికి ఏ సంబంధం లేకపోతే లోక్సభలోను రాజ్యసభలోను ఎవరు ఎక్కడ కూర్చుంటారనే సీటింగ్ అరేంజ్మెంట్ స్కెచ్ ఇతనికి ఎందుకు సార్? ప్లీజ్ ఎగ్జామిన్ ది స్కెచెస్ సార్. సార్, దొరికిన పూర్తి సమాచారంతో, ఫ్లై డిటెక్టర్ రిపోర్ట్తో, ఫెయిల్ అయిన డిఫెన్స్ వారి వాదనతో ఇతనికి ఉరిశిక్ష కన్ఫర్మ్ చేయాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అన్ని విషయాలు కూలంకషంగా పరిశీలించి గత చరిత్ర విన్న తర్వాత ఆది విష్ణువర్ధిన్యుడు అనబడే ఈ ముద్దాయి ఆగస్టు 22 బాంబు పేలుళ్ల సంఘటనకు సూత్రధారిగా నమ్మి ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. సార్ అన్యాయం సార్.